అమ్మా అందరూ ఆడే పాడకపోతే ఇదంతా ఖాళీ ఉంది, ఇటు రావచ్చుగా. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చుంటున్నారు, ఇటు రావచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. శ్రీ దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. గత 28 దినాల నుంచి 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతి రాత్రి 7:30 నుంచి 10:30 వరకు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. సంఘము ప్రతి పరిచర్యలో పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. సంఘం అంటే బయటికి పిలువబడినవారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళు. కాబట్టి ప్రతి ప్రార్థనలో సంఘం ఉండాలి. ఆమేన్. శుక్రవారం రాత్రికి మనకి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది. శుక్రవారం రాత్రి అంటే 26వ తారీఖు, 28 శనివారం వచ్చింది, 27 శనివారం వచ్చింది, 28 ఆదివారం వచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంచెం ఇబ్బంది, కాబట్టి శుక్రవారం మామూలే ఉపవాస ప్రార్థనలాగే ఉంటుంది. అది కూడా కాకపోతే ప్రభు రాత్రి శరీరం, ప్రభు రాత్రి భోజనం, ఆయన శరీరం ఆయన రక్తం ఉంటుంది. శుక్రవారం రాత్రికి పరిచర్య ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియచెప్పండి. ఈ వారంలో మరి ఈ వారం వచ్చే వారమే మనకి, వచ్చే వారంతో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి. కాబట్టి రానటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా 2 వారాలైనా మీరు దేవుని సన్నిధిలో కనపడండి. అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. పగటికాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడింది. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఎంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రం. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొనబోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఈ చివరి కాలములో మేము వాక్యం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా
నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండటానికి కృప దయచేయమని మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. సౌండ్ పెట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎర్రదే ఆక్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పెట్టు. వైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. మైక్ పెట్టేవాడు అడిగిపోయిండు, కింద పోయిండా. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో ప్రవక్త అయినటువంటి హోషేయ మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్ చెబుతారా? పెద్ద ప్రవక్తలు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. హోషేయ, ఓబద్య, హబక్కుకు, మలాకి, జకరియా. వింటున్నారా? ఇట్లాగా చిన్న ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి హోషేయ. ఎందుకంటే వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది కాబట్టి ఈ హోషేయ భక్తుడు ఆదికాండములో ఉన్నటువంటి యాకోబును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం మనకేమని తెలియజేస్తుంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్లో మనల్ని మనం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణగణాలు దేవుని ప్రియమైనటువంటి మనలో కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటల్లో యాకోబును గురించి ఒక సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మీకు తెలుసా, ప్రవక్తలు పుట్టుకతోనే ప్రవక్తలై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మధ్యలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ప్రవక్తలు కాదు, లేకపోతే 21 రోజులు ప్రార్థన చేసి వాళ్ళు ప్రవక్తలు, లేకపోతే సువార్థికులు, లేకపోతే కాపురులు, ఇంకోటి కాదు. పుట్టుకతోనే ప్రవక్త అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే హోషేయ అంటున్నాడు, యాకోబులో ఉన్నటువంటి పోరాటాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబులో ఉన్నటువంటి పోరాటం. దేవునికి స్తోత్రం. ఏంటి యాకోబులో ఉన్నటువంటి పోరాటం అంటున్నారా? తల్లి గర్భములో నుండే యాకోబులో ఆ పోరాట పటిమ ఉన్నదట. అందుకే తల్లి గర్భములోనే యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మడిమ అంటే ఏంటి? కాలు. 2 కవలలు రిబ్కా గర్భములో ఉన్నారు. మొదటివాడు బయటకు వస్తా ఉంటే వెనకున్నోడంట పట్టుకొని లాగుతున్నాడంట. ఎందుకు లాగుతున్నాడంటే, నేను ముందు పోవాలని. ఇశ్రాయేలులో జ్యేష్ఠత్వానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆమేన్.
ఇజ్రాయేలు ప్రజలలో ఆస్తి భాగాలు పంచుకోవాలంటే ఇప్పుడు మనలో సహజంగా మనోళ్ళల్లో ఆస్తుల పంపకాలు జరిగేటప్పుడు అరే వాడు చిన్నోళ్ళే ఇంకొంచెం ఇయ్యండి వాడికి అంటారు కదా. చిన్నోడికి కొంచెం ఎక్కువ ఇస్తారు మామూలుగా పెద్దలు కూడా భాగాలు పంచేటప్పుడు. కానీ ఇజ్రాయేలులో పరిస్థితులు ఎలాగుంటాయంటే పెద్దోడికే ఎక్కువ ఇవ్వాలి. ఎటు చెప్పండి, దేవునికి స్తోత్రం. రావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ పెద్దోడికే ఉంటాయి తప్ప చిన్నోళ్ళకు చాలా తక్కువగా ఉంటాయి. అదే దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబంట తన సహోదరుని మడిమను పట్టుకుని ఆపుతున్నాడంట, నేను ముందు పోవాలి అంటే. బయలుదేరటమే తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబు పోరాట యోధుడు. దేవునికి స్తోత్రం. తల్లి గర్భములో నుండే పుట్టుకే పోరాట పుట్టుకంట. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది పుట్టకే సన్నాసి పుట్టుక. ఇంత సన్నాసుడు లేడు, ఇంత సన్నాసిది లేదు అంటారు. ఎందుకు చూడండి, కొంతమంది పిల్లలు తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే అని ఏడుస్తారు. కొంతమంది చూడండి బయటకు వచ్చిన కాసేపు దాకా మొహాన్ని నీళ్ళు తెలియని దాకా వాడు అంటే ఏడవటానికి కూడా వాడికి బద్ధకం. అర్థమైందా? ఆ నర్సు లేకపోతే ఆ మంత్రసాని మొహాన్ని నీళ్ళు 2-3 నీళ్లు చల్లి లేకపోతే ఈ పిఠాల్లో ఒకటి వీగితే కానీ కొంతమంది ఏడవరు. కొంతమంది చూడు రావటంతో దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు పుట్టుకే, యాకోబు జీవితమే పోరాటాల జీవితం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘమా, దేవుని పేరు పెట్టుకున్న దేవుని ప్రజలైనటువంటి మనం కూడా పోరాటమే మన పుట్టుకై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం పక్కింటోళ్ళ మీద పోరాటం కాదు, మళ్ళీ ఆ పోరాటం అనుకునేది. పక్కింటోళ్ళ మీద పోరాటం, పక్క సంఘం వాళ్ళ మీద పోరాటం, ఈ పోరాటాలు కాదు. ఏ పోరాటం? ప్రార్థనలో పోరాటం, ఉపవాసములో పోరాటం, జాగరణము చేయటములో పోరాటం. హల్లెలూయా. దేవుని కార్యములను మన జీవితంలో జరిగించుకునేటట్లుగా పరలోకపు సింహాసనాన్ని భూమి మీదకు దించే పోరాటం. హల్లెలూయా. అది పోరాటం. కొంతమంది కొన్ని పోరాటాలు ఉంటాయి. ఆ కొంప తిరిగే పోరాటం. ఆ కొంపకాడ 1 గంట, ఇంకో కొంపకాడ ఇంకో గంట, ఇంకో కొంపకాడ ఇంకొక గంట, పొద్దుకి 12 గంటలు అయితే 7-8 గంటలు ఆ కొంపలమ్మిటి తిరుగుతుంటారు. వాళ్ళది ఆ పోరాటం. ఇటు చెప్పండి, రకరకాల పోరాటాలు భూమి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ పోరాటం పోరాడుతావో. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకున్నాను. అయినా మడిమ పట్టుకొని అంత పోరాటం చేసిన ముందు బయటికి ఏసావే వచ్చాడంట, కానీ యాకోబు రాలా. ఎట్టుగా స్తోత్రం చెప్పండి. యాకోబు వెనకొచ్చిన యాకోబు ఆలోచనలు, యాకోబు తలంపులన్నీ పర సంబంధమైనది. హల్లెలూయా. యాకోబు ఆలోచనలు భూ సంబంధమైనవి కాదు, పర సంబంధమైన ఆలోచనలు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైనా సరే అన్న దగ్గర నుండి జ్యేష్ఠత్వాన్ని కొట్టేయాలి. జ్యేష్ఠత్వానికి అంత విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలి, ఎలాగైనా సరే నేను పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జ్యేష్ఠత్వము
ఆశీర్వాదాలకు నిలయం. ఇప్పుడు మన జ్యేష్ఠత్వం ఏంటంటే అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. దాని కొరకే మనం ప్రయాసపడాలి. అందుకే ప్రభు అంటాడు, మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునే పోరాటం తల్లి గర్భములో నుంచే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబును గురించి బైబిల్లో ఏమని రాయబడ్డదంటే, యాకోబు గుడార నివాసి. యాకోబు సాధువై గుడారములలో నివాసము చేసేవాడు. ఆమె తల్లి చాటు బిడ్డ అంటారు చూసారా, ఎప్పుడు తల్లి వెంటే తిరుగుతూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తల్లి వంట చేస్తుంటే ఉప్పిరా అంటే ఉప్పిచ్చేవాడు, పప్పీరా అంటే పప్పిచ్చేవాడు, కారమీరా అంటే కారం ఇచ్చేవాడు. తల్లి దగ్గర కూర్చొని తల్లి చేసే వంట కార్యక్రమాలన్నీ చూస్తుండేవాడు యాకోబు. రెండో వాడు ఉన్నాడు, పెద్దోడు ఏశావు. ఏశావు గురించి వాక్యములో ఏమని రాయబడ్డ తెలుసా? ఏశావు దేశ దెమ్మనంట. ఏడ కొట్లముడు చూసినా వాడేనంట బజ్జీలు నములుకుంటా. అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మిరపకాయ బజ్జీలు తిరుగుకుంటా కొట్లముడు తిరుగుతుంటాడంట. ఎవరు? ఏశావు. అట్లా అరణ్యాలను విడిపోయి అక్కడ వాటిని కొట్టుకొని ఆ జంతువులను కొట్టుకొని, వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ జంతువులను కొట్టుకొని ఆ జంతువులను కాల్చుకొని తినటం ఏశావుకున్న లక్షణం. యాకోబు సాధువై వాళ్ళమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పోరాట వీరుడు కదా, పుట్టుకలోనే పోరాటం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుని అందరూ అంటారు, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? చెప్పరేంది? ఏం మోసం చేసిండు? యాకోబు అంటే మోసగాడని చెబుతున్నారు. ఏం మోసం చేసిండు? జ్యేష్ఠత్వం అంటారు కానీ జ్యేష్ఠత్వం ఏంది? గట్టి చెప్పండి, నాకు చెవుడు వినపడదు. వాళ్ళ అన్న దగ్గర జ్యేష్ఠత్వ హక్కుని కొట్టేశాడు. మోసం చేసి తీసుకున్నా, మామూలుగా తీసుకున్నాడా? మోసం చేశాడా? మామూలుగా తీసుకున్నా, మోసం చేయలే. తెలుసని చెప్పండి, లేకపోతే మాకు ఆయనకి సంబంధం లేదండి. దేవునికి స్తోత్రం. యాకోబును గురించి వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, యాకోబు మోసగాడు. ఆమేన్. మీ బైబిల్లో, మీ అందరి బైబిల్లో యాకోబు మోసగాడు అని రాయబడింది. ఆమేన్ చెప్పండి. నా బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? యాకోబు ఉపాయము కలిగిన వాడు. అపాయాన్ని తప్పించుకోవాలంటే ఉపాయం ఉండాలి. దేవునికి స్తోత్రం. అపాయం తప్పించుకోవాలంటే ఉపాయం కావాలి. మీ బైబిల్లోనేమో మోసగాడని రాశాడు. అదేందో అందరి బైబిల్లో ఉండవు, పాస్టర్ గారి బైబిల్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి ఆదికాండము యాకోబు గురించి ఏం రాశాడు? ప్రైజ్ ది లార్డ్. 25వ అధ్యాయం 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి మడవను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. యాకోబు పైన 2 ఇచ్చాడు కదా. 2 అంటే కింద ఫుట్ నోట్లు ఏమని ఇచ్చాడు?
మడిమను పట్టుకున్నవాడు లేకపోతే అందరు బైబిల్ అదే ఉందా? ఏమవు ఏం చెప్పరు? అందరు బైబిల్ అదే ఉందా? మోసగాడేనా? ఇట్రా ఒకసారి ఇట్రా. యాకోబు 2 ఇడేమనుంది? ఉపాయం గలవాడు. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ బైబిల్లో మోసగాడు ఉంది, నా బైబిల్లో ఉపాయం గలవాడని ఉంది. ఆయన సాక్షి చూసినావుగా. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? ఉపాయము కలిగిన వాడు. అంటే అపాయాన్ని తప్పించుకోవాలంటే మీరందరూ ఆ మోసకులతో చూస్తున్నారేమో, అందుకే మోసగాడని రాయించాడు మీ బైబిల్లో. నా బైబిల్లో ఉపాయం గలవాడని రాయించాడు. ఏందో దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, మీ మాటకే వద్దాం. మోసగాడు హల్లెలూయా. చెప్పేగా మీకు, యాకోబు వాళ్ళ అమ్మ దగ్గర రండి, పప్పు కారం కారం బాగా వంటలు అంటడంలో వాళ్ళ అమ్మ అంటే చాలా చిక్కుడుగాయల కూర భలే ఉండుద్దంట. ఎక్కువరా చిక్కుడుగాయల కూర వండటం బాగా ఈయన కూడా నేర్చుకున్నాడంట. బాగా చిక్కుడుగాయ కూర వండటం, ఫ్రై చేయటం, అసలు దాంట్లో కారం వేసి, ఉప్పు వేసి, మసాలా వేసి చిక్కుడుగాయ కూర చూస్తుంటేనే నోరు ఊరుతుందంట. ఈడున్నాడు పెద్దోడు, ఎవరు? ఏశావు. చెప్పాగా, ఆ పొట్లమ్మడి తిరిగితే ఎక్కడ మిరపకాయ బజ్జీ లేకపోతే ఆకలితో వచ్చాడంట. వాడికి ఇంటికి వచ్చాడు. ఏడ మేయటానికి ఆడికి ఏడ దొరకపోయేసరికి ఇంటికి ఆకలితో వచ్చాడు. వచ్చి యాకోబుని అంటున్నాడు, రే ఆ ఎర్రగా ఉండేది కొంచెం బెటర్, ఆకలి అవుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎట్టయినా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలా, ఎట్టయినా పరలోకం పోవాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకి అది ఉండాలి. ఆశ, ఆ కోరిక దేవుని పిల్లల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని కొట్టేయాలి వాడి దగ్గర నుంచి. వాడు పెద్దోడు, నేను పెద్దోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఏశావు బాగా ఆకలితో వచ్చేవరే కొంచెం బెటర్ అంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తేనే నేను నీకు కూర పెడతా, లేకపోతే పెట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసిన వాడు, ఎట్టి చెప్పాలా, పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిన వాడు ఇహలోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడ్డు. పెడితే అంత, పెట్టకపోతే అంత. ఒక పూట తినకపోతే చస్తానా? పొరపాటు కూడా నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇయ్యననాలా. ఏసేమంటాడు, ఒరే తినకపోతే సచ్చేటట్టున్నా, నేను చచ్చినాక జ్యేష్ఠత్వం ఉంటే అంత, ఊడితే అంతరా అంటే. అయితే నువ్వు తప్పకుండా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నేను నీకు దాసకాయ కూర పెడతాను. అమ్మా చిక్కుడుగాయ ఉంది, దాన్ని మీరేమో కూర తెచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్యేష్ఠత్వం హక్కు నీకు ఇస్తున్నా, తీసుకో. నీ కూర నాకు ఇయ్యని చెప్తే తప్పేల కూర ఇచ్చేసాడు. యాకోబుకి ఏం కావాలా? జ్యేష్ఠత్వం. ఇప్పుడు మోసం చేసి తీసుకున్నాడా, డైరెక్ట్ తీసుకుంటా? మరి ఎందుకు నోరు అట్ట పండుద్ది? మోసగాడు అంట. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వపు హక్కుని కొనుక్కున్నాడు. అందుకే లోక సంబంధమైన వాటన్నిటికంటే ఆత్మ సంబంధమైనదే మనకు ప్రాముఖ్యంగా ఉండాలి. మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు
లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఇంకాడికి పోయే పని లేదు. అందుకే పౌలు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఒక చక్కటి మాట చెప్తాడు. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జ్యేష్ఠత్వానికి ఎంత విలువ ఉందండి, పరలోకానికి ఎంత విలువ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు కోసం, తిండి కోసం ఎంత నీచమైన పని చేయటానికైనా జనం సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. తిండి కోసం ఏసేపు ఏం కావాలా? తిండి కావాలా. కొంతమంది చూడండి, దిట్టంగా తిని నిద్రపోతారు. ఆదివారం ప్రార్థన కూడా మెలకు లేదమ్మాయ, మెలకు వచ్చేసరికి 4 అయిందంట. 1:30కి ప్రార్థన అయితే దిట్టంగా తినది, ఆవిది కాకుండా అంటే పడితట్టుందంట. తిని నిద్రపోయిందంట. ఎవరు లేపలేదంటే ఎవరు లేపుతారు? నిన్న నీకు లోపల ఆ భారం, ఆ మంట ఉండి ఆదివారం ప్రార్థనకు పోవాలా, దేవుని సన్నిధిలో కనపడాలా, నా దేవుడు నన్ను చూస్తాడు అనేటువంటి కోరిక, ఆలోచన నీలో కనుక ఉంటే నిశ్చయంగా 1:30కి లేస్తావు. అసలు పౌలు నిద్రపోవటమే దరిద్రంగా. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక మాట ఉండేది, పగటి నిద్ర పనికి చేయటని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుట్లో ఆదివారం నిద్రపోవటం ఏంది? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనమని 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అదే. ప్రైజ్ ది లార్డ్. అందుకే కూటి కోసం, నిద్ర కోసం, లేకపోతే డబ్బు కోసం ఎంతటి భయంకరమైనటువంటి పని, ఎంత నీచమైనటువంటి కార్యాలు చేయటానికి కూడా ప్రజలు వెనకాడట్ల. అందుకే ఏమన్నాడంటే అక్కడ ఏశావు వ్యభిచారం చేశాడా? ఏశావు వ్యభిచారం చేయలే. కానీ ఏశావుని పౌలు వ్యభిచారితో పోలుస్తున్నాడు. ఎందుకు? తిండి కోసం, డబ్బు కోసం ఈరోజు ప్రజలు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారని. ఏం చేయటానికైనా. ఇప్పుడు హాలీవుడ్, టాలీవుడ్లో ఆ సీరియల్లో వచ్చేటువంటి స్త్రీలు, సినిమా హీరోయిన్లు, హాలీవుడ్లో ఉన్న హీరోయిన్లు, టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లు, బాలీవుడ్లో ఉన్న హీరోయిన్లు, వీళ్ళందరూ కూడా డబ్బు కోసం ఏం చేస్తున్నారు? ఎంత నీచమైనటువంటి పనులు చేయటానికైనా సిద్ధంగా ఉంటున్నారు వీళ్ళు. ఆమె డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళతో పోల్చాడు. వాళ్ళేమో జనాలకి సెలబ్రిటీలు. ఆ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తుందా? పనికి మాలింది, వ్యభిచారి, భయంకరమైనటువంటి కార్యాలు చేసేది. దాన్ని తీసుకొచ్చి షాప్ ఓపెనింగ్ ఆమె చేత ఏమంటారు దాన్ని, రిబ్బన్ కట్టింగ్, జ్యోతి ప్రజ్వలన చేయవారు, కుమారి, ఎవరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎవరితోటి? వ్యభిచారుడితోటి. మళ్ళీ ఆమె ఎవరంట? సెలబ్రిటీ అంట. సెలబ్రిటీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకంలో సామెత ఉంది, బజార్లో ఈదిలో ఎవరో పెద్దలు అంటే ఎవరా
మీరు చెబుతారు, నేను చెప్పటం బాగోదని. మీదికి పెద్ద అంటే ఎవరామా? మీకు లోపల ఉంది కానీ బయట రాట్లా. భలే చెప్పినాం. ఇప్పుడంతా పదార్థాలలో పెద్ద పెద్ద మనుషులు అంతా ఎవరంటే వీళ్ళే. ఆమె దేవునికి స్తోత్రం కలుగునే. మంచి వాళ్ళకి అసలు స్థానం ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూడండి, వాళ్ళే కూర్చొని ఉంటారు బజార్లు, మెయిన్ బజార్లలో చెట్ల కింద అరుగుల మీద వాళ్ళే కూర్చొని ఉంటారు. దేవునికి స్తోత్రం. అసలు ఊళ్ళో పెద్దలు కూడా ఎవరంటే తాగుబోతుడు పెద్ద. ఇప్పుడు మందు పంపిస్తే వాడికి మాట్లాడతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, 2 చేతులు పైకి ఎత్తి. వాళ్ళు సెలబ్రిటీలు ఏంటి? వాళ్ళు లెజెండ్లు అంట. లెజెండ్ ఎవరే ఇక్కడంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లెజెండ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు, ఈ నామము అన్ని నామముల కన్నా పైనామం, సర్వోన్నతమైన నామము, సజీవమైన నామం. ఇట్స్ ఎ లెజెండ్. డైరెక్టర్ ఏం చెబితే అది చేసేవాడు లెజెండ్ ఎట్ అవుతుంది. ఊరుకోండి, మీకు పెట్టడం పేర్లు, వాళ్ళు లెజెండ్ ఎట్ అవుతారండి. ఆ డూప్లికేట్ అది దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫార్మర్ పెడతారు. ఈ ఇస్రే కానీ టాల్ది పేలిపోద్ది. అబ్బో లెజెండ్ అంటారు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడు లెజెండ్. యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబెట్టిన వాడు లెజెండ్. సూర్య చంద్రుని ఆపిన వాడు లెజెండ్. సముద్రాన్ని, గాలిని, తుఫానుని ఆపిన వాడు లెజెండ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ మధ్య టీవీలో వాకింగ్ చెప్పేటప్పుడు అన్నీ ఇవే పెట్టి టైటిల్ అంతా. నేను వాకింగ్ చెప్పేటప్పుడు టీవీలో పిడుగురాల్లో టైటిల్స్ మొత్తం అయ్యాయి. బాహుబలి అని ఒకసారి వాకింగ్ చెప్పారు. బాహుబలి ఎవరో చెప్పారు. శ్రీమంతుడు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందరు వాడని చెప్పారు. ఈ టైటిల్ అన్ని ప్రభు టైటిల్. దేవునికి స్తోత్రం. అట్లా ఒక్కొక్కటి తీసుకొని, శ్రీమంతుడు అంటే సైకిల్ ఎక్కితే తిరిగేవాడు కాదు. శ్రీమంతుడు అంటే హల్లెలూయా, అత్యున్నత సింహాసనం మీద కూర్చొని శరాపులు కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న వాడు శ్రీమంతుడు. సైకిల్ ఎక్కి తిరిగేవాడు శ్రీమంతుడు అయితే నమ్మ వాళ్ళు చీయటం, మీరు చూడటం. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. పేతురు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అది చెప్పే అందరికి దేవుడైన అందరి వాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? పోరాటం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. తిండి ప్రాముఖ్యం కాదు, దేవుడు ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. తిండి ప్రాముఖ్యం కాదు, ఉపవాసము ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. తిండి ప్రాముఖ్యము కాదు, విజ్ఞాపన ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. తిండి ప్రాముఖ్యము కాదు, దేవుడు మన జీవితంలో చేసే ఆ గొప్ప కార్యం చేసిన దాకా ఆయన పాదాలు విడవకుండా ప్రార్థన చేయటం గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. అందుకే అర్థమవుతుందా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునేను. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఏశావు తండ్రి ఎవరైనా, సుబ్బారావా ఎవరు చెప్పండి, మీరు తెలుసుకోకపోతే అట్ట పేర్లు. ఇస్సాకు ఒకరోజు పిలిచి,
తండ్రికి పెద్దోడు అంటే ప్రేమ అంటారు కదా. దేవునికి స్తోత్రం. పెద్దోడిని పిలిచి ఏం చెప్పాడంటే, రే నేను చచ్చిపోబోతున్నాను, నా కోసం మంచి ఆహారం అరణ్యానికి వెళ్ళి ఒక జంతువును వేటాడి నా కోసం భోజనం తీసుకురా, నా ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాను. ఆమేన్. ఇవన్నీ చెబుతున్నాడు ఇస్సాకు ఏశావుతో. ఆ గోడ చాటునే ఉండి ఉంటుంది ఎవరు? రెబెకా. కొంతమంది వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి రారు, గోడ పక్క నుండి వింటుంటారు, ఏం మాట్లాడుకుంటారు. వీళ్ళంతా రెబెకాకి సిస్టర్స్, బ్రదర్స్. రెబెకా సిస్టర్లో బ్రదర్లు ఎవరు? గోడ చాటు వినేవాళ్ళు. వచ్చేవాడు డైరెక్ట్ రాడు, గోడ చాటు ఉంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం, ఏం మా గురించే మాట్లాడుతున్నారు, అది ఇంకెవరి గురించి మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి గురించి నీకు ఎందుకు రావచ్చు లోపలికి? కొంతమంది కిటికీలో చూపుతుంటారు, ఏం చేస్తున్నారు వీళ్ళని. దేవునికి స్తోత్రం. ఈ బుద్ధులు బాగొట్టుకో. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమింటుంది? వామ్మో ఇంకేముంది, అన్ని పెద్దోడికి ఆశీర్వాదాలు ఎత్తారట, మరి చిన్నోడికి ఏం సంగతి అని చెప్పేసి చిన్నోడిని యాకోబుని పిలిచి, మీ నాన్న, మీ తండ్రి మీ అన్నతో ఇట్లా చెప్తున్నాడు, కాబట్టి నువ్వు అర్జెంటుగా మన మందలోకి పోయి బాగా శ్రేష్టమైన కొవ్విన దాన్ని నువ్వు దాన్ని తీసుకురా, గొర్రెను కానీ మేకను కానీ ఏదైనా, దాని కొరకు నేను మంచి భోజనం నీ తండ్రికి సిద్ధపరుస్తాను, తీసుకెళ్ళి మీ తండ్రికి పెట్టి ఆశీర్వాదాలన్నీ పొందుకుందుడు. చూసే తల్లి ఎట్లాంటి సహాయం తెలుసా? తల్లి బిడ్డలకి తల్లు ఎట్లాంటి ఇవ్వాలి? మంచి మాటలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది కొంపలు కూల్చే మాటలు చెబుతుంటారు తల్లులు పిల్లలకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? ఆమె చెప్తా ఉంటే యాకోబుకు భయం పుట్టిందంట. అమ్మా ఇంకేముంది, నేను గనక అన్నను కాదని తెలిస్తే నాన్నకి నా మీదకి వచ్చేది ఆశీర్వాదాలు కాదు శాపాలు అన్నది అన్నాడు యాకోబు. నీకెందుకురా, ఏదైతే నీకెందుకురా, నేను చూసుకుంటాగా. చూసారా? అందుకని ఏం చేసింది తెలుసా? ఏశావేమో ఒంటి నిండా రోమములు కలిగిన వాడు, ఆయన ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. యాకోబేమో నున్నని వాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేసిందంటే, ఆ గొర్రెను చంపారుగా, చంపినటువంటి ఆ గొర్రె బొచ్చు తీసి చేతులకి మెడ మీద చుట్టి, ఇంకెందుకురా నువ్వు బో చెప్పు, నేను తడిమి చూశాడు అనుకో, నువ్వు ఏశావు అనే సంగతి ఆయనకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు నిన్ను పట్టుకున్నప్పుడు సంగతిలే పోరంటే చక్కగా భోజనం తీసుకెళ్ళిపోయాడు. తండ్రి అని పిలిచాడు. ఎవరయ్యా? అప్పటికే ఇస్సాకు కళ్ళు కనిపించట్లా. ఎవరయ్యా? నేను తండ్రి, ఏశావు అనే నీ జ్యేష్ఠ కుమారుడును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏశావు అనే నీ అనగానే ఒక్క నిమిషం ఇస్సాకు ఆలోచించాడు. స్వరం ఏంటి? యాకోబులాగుందన్నాడు. జలుబు చేసిందిలే తండ్రి, జలుబు చేసి అన్నయ్య గొంతులాగుందిలే, నా గొంతు కూడా, మేము ఇద్దరం కావలి పిల్లలం కదా, అందుకని నా గొంతు తమ్ముడు గొంతులాగుందిలే అంటున్నాడు. సరే దగ్గర రాజులు నువ్వు యాకోబు ఏశావు చూస్తానని చెప్పేసి దగ్గరకు వచ్చి పట్టుకుంటే ఒళ్ళంతా ఏముంది? రోమాలు ఉన్నాయి. నిజమేరా, నీకు జలుబు చేసినట్టుందిరా. నిజంలో గట్టిగా స్తోత్రం చెప్పండి. తడివి చూస్తే ఎవరంట? ఏశావు. స్వరం చూస్తే యాకోబు. ఫుల్గా తిన్నాడంట. ఫుల్గా పెడితే తిని ఫుల్గా దీవించాడంట. ఆశీర్వాదాలు మొత్తం యాకోబుకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొట్లంబడి బజ్జీలు తినేవాడు ఎడిపోయిండో? ఎవరు? ఏశావు. పోయినాడు అర్జెంటుగా పోయి
ఇప్పుడు ఇక్కడ యాకోబు చాలా తెలివితేటలు చెప్పాక ఉపాయం గలడని వండి తీసుకొని పోగానే యాకోబుతో ఇస్సాకు అంటాడు, ఇంత శీఘ్రంగా నీకు ఎట్ట దొరికిందిరా ఈ జంతువు అంటే. యాకోబు ఏమంటాడు తెలుసు అక్కడ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా నా ముందుకు రప్పించాడు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. నీ దేవుడే నా ముందుకు ఆ జంతువుని రప్పిస్తే కొట్టి చంపాను తండ్రి అని తీసుకొచ్చా. వింటున్నారా? ఏశావుని వెళ్ళి త్వరగా తీసుకురారా అంటే ఏశావు ఇంకా అడవుల బిడ్డ తిరుగుతున్నాడు. ఏశావుకు ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యం అంటే చెప్పిన, తండ్రి నా తండ్రే. ఆమె చెప్పండి, ఆయన ఎవరు? మా నాన్నే. నేను ఎప్పుడు పోయినా ఆశీర్వాదాలు మొత్తం నాయే. దేవునికి స్తోత్రం. అది ఏశావులో ఉన్న నిర్లక్ష్యం. ఏశావు నేటి సంఘ శాఖలకు సాదృశ్యం. ఆమేన్. సంఘ శాఖలన్నీ కూడా కిస్మిస్ పండుగ మా పండుగే. కిస్మిస్ పండుగ మాదేనా? మేము ఎవరిమి? క్రిస్టియన్స్. మేము ఎవరిమి? క్రిస్టియన్స్. మేము స్టార్లు పెట్టేది మేమే. ఆమేన్. పండగ పూట ప్రార్థనకు రాకుండా పొలాలు వండుకొని తినేది మేమే. అసలు యేసుప్రభు ఎవరు అనుకున్నాం? ఓ రెడ్డి గారు, యేసుప్రభు ఎవరు అనుకున్నాం? మా దేవుడు. ఎవరు? యేసుప్రభు మా దేవుడు. ఒక రెడ్డి గారు ప్రార్థనకు వస్తుంటే పల్లెలోకి, ఆ పల్లెలో కూడా ఉన్నట్ట, రెడ్డి గారు ఏంటి మా గుడికి వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు వాక్యం తెలుసు. ఆయన అన్నాడంటే, రే మీ దేవుడు కాదురా, యేసు ప్రభు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్యా చెప్పాలా? యేసయ్యా అందరికీ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించాల. అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. పోయినోడు పోయాడు పోయాడు పోయాడు. ఎప్పుడో ఆ సాయంత్రానికి వచ్చి భోజనం తీసుకొని వచ్చి తండ్రి అన్నాడట. తండ్రి అనగానే ఎవరయ్యా ఎవరయ్యా అన్నాడు ఇస్సాకు. నేను తండ్రి, ఏశావు అనేటువంటి నీ జ్యేష్ఠ కుమారుడు అనగానే ఇస్సాకు ఒడికిపోయాడంట. అదేంట్రా, ఇందాక వచ్చింది ఎవరు? ఇందాక వచ్చింది ఎవరు? చూడండి విత్తనం. పాలిబియాన్ ఉన్నాయి కానీ కింద తీసుకెళ్ళి చేయండి. కింద తీసుకెళ్ళ. ప్రైజ్ ది లార్డ్. జీసస్. చూడండి ఒకసారి వాక్యం చూడండి. దేవునికి స్తోత్రం కలుగునాడు. ఏశావు పెద్ద కేకేశాడంట. ఏశావు పెద్ద కేకేసి, తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని అడిగితే, ఒరే మొత్తం ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు, యాకోబు కొనుక్కున్నాడు. ఇప్పుడు పెద్దోడెవరు, యాకోబా ఏశావా? నీ మైండ్తో ఆలోచించు, మాకు వచ్చే దేవుని మైండ్తో ఆలోచించు. ఇప్పుడు పెద్దోడెవరు? యాకోబేనా? దేవునికి స్తోత్రం కలుగునా. మరి యాకోబుకు ఆశీర్వాదాలు నిక్తే ఎందుకు మీ కడుపులో మంట? ఎంతకాడికి యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు అంటారు. కానీ జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడు లెక్క ప్రకారం ఆశీర్వాదాలు ఎవరికి రావాలా? యాకోబుకేనా? మరి కొట్లమిడి తిరిగేవాడికి ఎవరిస్తారు ఆశీర్వాదాలన్నీ? ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే దిక్కులేదు. ఇక్కడ
అర్థమవుతుంది మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రతి వారం వచ్చేవాడికి దిక్కు దశ లేకుండా అల్లాడుతున్నాడు. రోజు రైతు 7:30 నుంచి 10 దాకా కొట్టుకొని, నువ్వు నెలకోసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి నాకు ఆశీర్వాదాలు మొత్తం కావాలి, అన్నీ నాకు కావాలంటే ఆడిని చూస్తే మీకు అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత రోజు వచ్చేదానిలాగా, రోజు వచ్చి ప్రార్థన చేసేదానిలాగా అనమాట. మా ఆయన మారాల, నేను మారలేదు ఇంకా. ఇక్కడ కొట్టుకున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వచ్చి ప్రార్థనకి, ఆయన మారక. ఆయన చెప్పండి, 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. అమ్మటే ఆ కొట్లమ్మడి తిరిగి వచ్చి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు నవ్వుకుంటూ వచ్చి ఆ టీ కొట్ల కాడ కూర్చొని ఆ పేపర్లు చదువుకుంటా వచ్చి నాకు ఆశీర్వాదం కావాలంటే ఏడు చదువుతుంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించినటువంటి యాకోబు జీవితంలో ఆశీర్వాదాలు మొత్తం తండ్రి. ఇది దేవుని ప్రణాళిక అండి. దేవునికి స్తోత్రం. నీ మనస్సులో ఉన్నది తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా, నీ ప్రణాళిక చెప్పబడాల మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా. యాకోబు దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఏశావు మీకు తెలుసా, ప్రతి కాలంలో కూడా దేవుని బిడ్డల పక్కనే సైతాన్ గాడు ఉంటాడు. తెలుసా మీకు? హేబేలు పక్కనే ఏందని చూస్తా. హేబేలు పక్కన కయ్యను ఉన్నాడా లేదా? ఉన్నాడా? అబ్రహాం పక్కనే లోతు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఇస్సాకు పక్కనే ఇష్మాయిల్ ఉన్నాడా లేదా? ఇస్సాకు పక్కన ఎవరు? ఇష్మాయిల్ ఉన్నాడా లేదా? యాకోబు పక్కన ఏశావు ఉన్నాడా లేదా? యోసేపు పక్కన అన్నదమ్ములు ఉన్నారా లేదా? దావీదు పక్కన అన్నదమ్ములు ఉన్నారా లేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు పక్కన ఎవరున్నారు? నేనున్నానా? లేనిపోయింది. మొన్నగా నిద్రపోత చప్పట్లు కొట్టాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? యేసయ్య పక్కన ఎవరున్నారు? యోధా ఇస్కరియోతు ఉన్నాడు. అంటే ప్రతి కాలంలో దేవుని పిల్లల పక్కనే సైతాను కూడా చక్కగా కూర్చొని ఉంటాడు. ఛాన్స్ దొరికితే వేసేద్దామని. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేముంది? కత్తి తీసుకున్నాడు ఏశావు. మోసం చేసి నన్ను యాకోబు అనగానే మోసగాడు, అమ్మ నాన్న మోసం చేసిండు, అయ్యను మోసం చేసిండు, మామను మోసం చేసిండు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటనా? మీరే కానీ పాస్టర్ లేక చెప్పిందంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు అంటే ఎవరు? ఉపాయము కలిగిన వాడు. చెప్పాలి. యాకోబు అంటే ఎవరు? అందుకే యేసయ్య ఏమన్నా తెలుసా? మీరు పాముల వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై ఉండండి. పాము ఎంత వివేకం కలిగి ఉంటుంది? అసలు అడిపోయింది అంటది. ఆడుండదు, అది మళ్ళీ ఆడో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే ప్రభు అన్నాడు, పాముల వలె మీరు వివేకము కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత ఆశ, ఎంత ఆసక్తి. జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి. ఎప్పుడు చూసినా నా బతుకు ఇట్లాగే ఉండకూడదు, నా జీవితం మారాలనే ఆశ, కోరిక ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రతికూల పరిస్థితులన్నీ
నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న కత్తి తీసుకుని బయలుదేరాడు చంపుదామని యాకోబుని. వాళ్ళమ్మ పిలిచి అంటది, ఒరేయ్ నువ్వు కత్తి తీసుకొని వాడు కత్తి తీసుకొని ఇద్దరు పొడుచుకొని ఇద్దరు చస్తే ఒకే రోజు ఇద్దరు నేట పోగొట్టుకున్నాను నేను. కాబట్టి అయ్యా నువ్వు ఏడున్న మాకు నాయన ఆ ఊర్లో. ఏ ఊరు? మాదే ఊరు, మాది సిరియా. ఆమె చెప్పండి. అది సిరియా దేశం. మన లాభాన్ని ఉన్నాడు మీ మామ. దేవుడు ఏదన్నా పనికి మాలిన పనులు చేస్తే ముందు వాడిని మేనమాగడికి పంపిస్తారు కదా, అవునా కదా? ఊళ్ళో ఉన్న శత్రు పనులు చేస్తే తెలగాళ్ళు వాడిని ఎవరు యాడికి పంపిస్తారు? మేనమామకు ఆడు కూడా ఇటు అయిపోయి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి మీ మేనమామ ఉన్నాడు మన్నా ఆడికి పో అని చెప్పేసి యాకోబు బాబు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోయినాడు కాదు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆడన్నా రోడ్ల మీద తిరిగినాడు కానీ పాపం యాకోబు సాధువు, గుడారాల్లో ఉండే వాడిని పంపిస్తే పాపం ప్రాణభయంతో పారిపోయి చీకటి పడేసరికి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. అరణ్యంలో ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ అలసిపోయినటువంటి దాని మీద పడుకుంటే ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రంగం మీదకి వచ్చి యాకోబుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటా దర్శనం అంటే, పరలోకము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు పైకి కిందకి దిగుతూ ఉన్నారు. లిక్కిపడి లేచాడు తెల్లారుగానే. లేచి చూశాడు, ఇది ఈ స్థలము ఎంతో భయంకరం అన్నాడు. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని గవిని, ఇదే పరలోకపు గవిని, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసాడు. మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారు? రాయి మీద అభిషేకం చేస్తున్నారు కదా. యాకోబు నిలబెట్టిన రాయి, కానీ వీళ్ళు నిలబెట్టిన రాళ్ళు అవి కాదు. అదంతా పాపిష్టి కథ. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అక్కడ యాకోబు అంటాడు, ఈ స్థలం ఎంతో భయంకరం, దేవుని మందిరం భయంకరము అంటున్నాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళందరికీ ఇది ఆశీర్వాదకరం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళందరికీ దేవుని మందిరం భయంకరం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏ యేసు శరీరం, ఏ యేసు రక్తం నువ్వు పరిశుద్ధమైన మార్గంలో ఉండి పుచ్చుకుంటే అవి నిన్ను బ్రతికిస్తాయి. నువ్వు కనుక పాపిష్టి కార్యాలు చేస్తూ యేసు రక్తం, యేసు శరీరాన్ని పుచ్చుకుంటే ఆ రక్తం ఆశ్చర్యమే నిన్ను చంపేస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనములో సొలొమోను చెప్తాడు, ఏమంటాడు తెలుసా? నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు అక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు నాకు తోడై ఉండాలి. తినడానికి ఆహారం ఇవ్వాలి, కట్టుకోవటానికి వస్త్రాలు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉండటానికి ఇల్లు కావాలి. ఇవన్నీ నువ్వు నాకు ఇస్తే నువ్వే నాకు దేవుడవు. గట్టిగా హల్లెలూయా. నువ్వే నాకు దేవుడవు. దేవునికి స్తోత్రం. నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు నా ఆస్తి అంతటిలో 10వ భాగం నీకు చెల్లిస్తానని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిరియా దేశానికి వెళ్ళిపోయి ఆమేన్ అక్కడ మామ దగ్గర ఉండి ఒకరిని కాదు ఇద్దరిని చేసుకున్నాడు. ఆమేన్. ఇద్దరిని చేసుకొని గొడ్లు, గాడిదలు, మేకలు సమస్తాన్ని సంపాదించుకొని తిరిగి బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి 12 ఒకసారి 12వ అధ్యాయం హోషేయ గ్రంథం 12వ వచనం.
యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలని అతడు గొర్రెలు కాసిడంటే, ఎవరి కోసం గొర్రెలు కాసిడంట? భార్య కోసం. ఆమె కొలువు ఎవరి కోసం చేసినట? భార్య కోసం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు దేవుడు సమస్తం ఇచ్చాడు. గట్టిగా చెప్పాలా? రెండు చేతులు పైకి ఎత్తి. దేవుడు సమస్తం ఇచ్చాడు. సమస్తాన్ని వెంట పెట్టుకొని ఇక బయలుదేరాడు. ఈ లోపల యాకోబుకు ఒక వార్త తెలిసింది. ఏంటో తెలుసా? అయ్యా యాకోబా, మీ అన్న నిన్ను చంపటానికి 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఆమె గట్టిగా, మీ అన్న నిన్ను చంపటానికి 400 మందిని తీసుకుని వస్తున్నాడు. నీ ఇష్టం, ఇక చంపేస్తాడు నిన్ను. ఎందుకంటే మోసం చేసి అన్ని తీసుకుపోయినావు కాబట్టి. ఆ మాట అనగానే యాకోబుకి కొంచెం లోపల భయం పుట్టి ఫస్ట్ భార్యని, ఫస్ట్ పిల్లల్ని, ఆమె ఆస్తిని, ఆమె గొర్రెలు, ఆమె మేకల్ని ఒక గుంపుగా పంపించాడు. ముందు మీరు బాండి, నేను వస్తాను వెనక. తర్వాత రెండో భార్య పిల్లలు, దాసదాసీలు, ఆమెకున్న ఆస్తిని రెండోసారి పంపించాడు. యాకోబు ప్లాన్ ఏంటి చెప్పినా? ఆ వచ్చినోడు ఒకళ్ళని చంపేసిండు అనుకో, దేవునికి స్తోత్రం, తేడా పోద్ది. రెండో వాళ్ళని కూడా చంపేశాడు అనుకో, మూడో వాడు నా కాడికి వచ్చి లోపల వాడు ఓపిక అంతా అయిపోద్ది, ఎట్టపాటు నేను తప్పించుకోవచ్చు. యాకోబు ప్లాన్లు అవి. దేవునికి స్తోత్రం. అందుకని ఇద్దరిని పంపించాడు, 2 గుంపులుగా చేసి పంపించాడు. యాకోబు ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర మిగిలాడు. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలేను అన్నది వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడు అంటే అర్థం ఏంటి తెలుసా? రోషం కలిగినోడు అని అర్థం. ఆమె మగాడంటుంది రోషం కలిగినోడు అని. అటు ఇటు కాదంటే వాడికి ఏ రోషం ఉండదు. ఎవరిని అంతనా వాడికి ఏముండదు. భార్యని అంతనా అవతల వచ్చి ఏముండదు, వాళ్ళ అమ్మ కొడుతున్నా ఏముండదు. అట్లాంటి వాళ్ళకి ఏముండదు, రోషం ఉండదు. మగసిరి కలవాడై దేవునితో పోరాడెను. ఆమేన్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆమేన్. రోషము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే మనం మన అవసరతల కొరకు, అక్కరల కొరకు, సమస్యల కొరకు రోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోషం ఉండాలి. వాక్యం అంటుంది, ఆయన పెందల కడనే లేచి, ఎవరు పెందల కడ లేచింది? యేసయ్య. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు 8 దాకా నిద్రపాటు. దేవుని పిల్లలకు అలవాటు ఏముండాలి? నీ తండ్రికి అలవాటైతే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ పిల్లలు కూడా ప్రార్థనా పరులు అవుతారు. నీ తండ్రి ప్రార్థనా పరుడు కాబట్టి పిల్లలు కూడా ఆయన పిల్లలమని చెప్పుకునేటువంటి మనకు కూడా ఆ రోషం ఉండాలి. దేవునికి స్తోత్రం. రోషము కలిగిన ప్రార్థన, పరలోకాన్ని దింపగలిగినటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే పరలోక సింహాసనం ఏం కావాలా? కదిలి రావాలా? నోరే మంచిది కాదు, ఆయనే ఇంకేం కదిలేదు. పరలోకం నువ్వు కదలటం ఏం కాదు. పరలోకం కదలాలంటే ఏం చేయాలి? నీ ప్రార్థన, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆమె
నీ రోగంతో ఎంతసేపు అయినా అయ్యా అమ్మ అంటది కానీ ప్రార్థన మాత్రం చేయదు. సత్యదానిలాగా ఆసుపత్రికి తీసుకుని 30-40 ఖర్చు పెట్టింది కానీ ప్రార్థన మాత్రం చేయదు. కొంపలంటే తిరగమన్నా కొంపకి కూర్చొని ఎక్కడ లేని మీటింగ్లు మొత్తం ఈమె చెబుతుంటుంది కూర్చొని. ఎట్లా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఎట్లా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కొంతమందికి ప్రార్థనకు రావడానికి అసలు కుదరదండి, తీరికుండా అసలు ఏడవుతున్నా దూరం ఏడవుతుంటే ఇళ్ళండి తిరగడానికి బాగా హుషారుంటుంది, బాగుంటుంది. ప్రార్థనకు రమ్మను ఏడొచ్చాను ఉపవాస ప్రార్థనలు అంటగా కళ్ళారుకుంటా అంటుంది. పెట్టినట్టుగా 28 రోజులు అంటే ఏటికి. దేవునికి స్తోత్రం. అంటున్నారా? ఎట్లా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. మగసిరి కలవాడు పోరాడాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన, ఎట్లాంటి ప్రార్థన అండి ఇది? దూతతో పోరాడి జయము పొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. కన్నీరు విడిచాడంట. ఎట్లాంటి ప్రార్థన చేసి ఉంటాడు. సంపుదామని వచ్చినాడు ఒక్కసారి కత్తి కింద పడేసి యాకోబు బాగును అని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడిచినట్ట. సంపుదామని వచ్చినాడు. నీ ప్రార్థన శత్రువు సహితం మిత్రులుగా మార్చబడేటట్లుగా ఉండాలి. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ప్రార్థన చేయాల. అది ప్రార్థన. పరలోక సింహాసనం కదిలించబడి. దేవునికి స్తోత్రం. పోరాటం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టంటున్నాడు. ఎవరు? యాకోబు. నువ్వేమో నిద్రపోతే శాస్త్రం స్పీడ్గా సూపర్ ఫాస్ట్లా స్వాత్రం నీ ప్రార్థనకి కప్పు కూడా పోదు పైకి. నీ కప్పు దాటి కూడా పోదు నీ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఏం ప్రార్థన అది? నిద్రపోయే ప్రార్థన. వాక్యం అంటుంది నీ ప్రార్థనకు అసాధ్యములు సాధ్యపరచబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన. ఆమా ఎవరు? శారా పోడు పెట్టుకుంటుందంట అబ్రాహాముని. దాని కొడుకుని పంపించ, దాసి పిల్లగాడిని పంపించంటే పోడు పెట్టుకుంటుంటే పాపం ఏం చేయాలి అర్థం కాక, ఎందుకంటే శారా మాట వినమన్నాడుగా దేవుడు. అందుకని ఏం పోరు తట్టుకోలేకపోతున్నా ప్రభు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఎవరిని? ఇష్మాయేలును హాగర్ను పంపిస్తూ యాకోబు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా ఈ చిన్నవాడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. అన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల. ఆమె చెబుతారా గట్టిగా? 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల. వాళ్ళిద్దరిని పంపిస్తూ ప్రభువా ఈ చిన్నవాడిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. ఆయిల్ బాయిల్ అని వాళ్ళకి పోయింది, నీళ్ళ బాయిల్ మనకు వచ్చింది. ప్రార్థన. ఒక్కసారి ఆయిల్ బాయి తవ్వితే కొన్ని సంవత్సరాల దాకా డోకాలేదంట. అంత ఆయిల్ వచ్చిందంటే మరి ఏం ప్రార్థన చేసి పంపించిండో కానీ మహానుభావుడు.
ఏమండి? ఆయిల్ బాయిల్ మొత్తం వాళ్ళేనా? ఫిలిస్తీన్లేనా? అదే ఇస్మాయిలీలేనా? దేవునికి స్తోత్రం. ఈరోజు అరబ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు అంతా ఎవరు? ఇస్మాయిల్ జనాంగం. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఏ నట్ రోడ్ తీయాలన్నా, ఏ బోల్ట్ రోడ్ తీయాలన్నా, రే జానీ కనిపిస్తారా పోండ్రా అంటారు. వాడు వచ్చి ఏం చేయాలా? మెకానిక్ పని చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు లేకపోతే మెకానిక్లు చేసేవాళ్ళు లేరు. మనోళ్ళు కూడా ఉండరు. బోబెట్టి దిట్టంగా తిని నిద్రపోమంటే. దేవునికి స్తోత్రం. మనోళ్ళు ఎంత మెకానిక్లైనా ఏముండదంట. మన మెకానిక్లన్నీ టైర్లు కూడా తీసుకోవటం, టైర్లు బిగించుకోవడం తప్పితే ఇంకో పని ఉండదు మన మెకానిక్లకి. కానీ మెకానిక్ పనులను చేయాలంటే ఎవరు? వాళ్ళే. దేవునికి స్తోత్రం. గుంటూరు మాయాబజార్ దేవుడండి. ఏంది అటు చూస్తారు నాకు వెళ్ళి? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రహాము. అయ్యా, ఈ చిన్నవాడిని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎంత బాధపడి ఎంత ఏడ్చుంటాడో. ఎంతైనా కన్నబెడు కదా. దేవునికి స్తోత్రం. అందుట్లో ఫస్ట్ పుట్టినోడు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటాడు. ఈ శారాపోడు తట్టుకోలేక హల్లెలూయా పంపిస్తూ చిన్న ప్రార్థన చేశాడు. ఒక్కసారి ఇష్మాయేలును నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. అంతే. ఆయిల్ బాయిల్ మొత్తం వాళ్ళే. దేవునికి స్తోత్రం. మన ఏమో నీళ్ళ బాయిలు. ఎన్ని నీళ్ళు చేసుకుంటే, ఎన్ని నీళ్ళు అమ్ముకుంటే ఏం డబ్బులు వస్తుంది? ఏమంటే వాళ్ళకంటే ఒక్కొక్కడికి 10 మంది భార్యలు అంట. 10 మందికి ఇద్దరిద్దరు నేర్చుకున్నా మొత్తం బయలుదేరంట. ఒక ట్రక్ ఉంటుందంట. దేవుని గారు ఒకసారి వాకింగ్ చెబుతూ చెప్పాడు. ఒక ట్రక్ ఉంటుందంట. ఆ ట్రక్ నిండా వీళ్ళేనంట బ్యాచ్ మొత్తం. ఎక్కడికైనా పెళ్ళికి పోవాలంటే వీళ్ళు బ్యాచ్ అంట. వీళ్ళే ఉంటాడు దాదాపు 20-30 మంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అంటున్నారా? చిన్న ప్రార్థన. ఈరోజు యాకోబు దేవుని సన్నిధిలో అటువంటి ప్రార్థన చేయటాన్ని బట్టి, ఆ రాత్రంతా దేవునితో పెనుగులాటాన్ని బట్టి దేవుని కోపం వచ్చి ఎంత కాడికి వదిలిపెట్టలేదని చెప్పి కోడితే ఆ కాలికి ఉన్నటువంటి తుంటి నరం ఒక్క దెబ్బకు తెగిపోయి తొడ గూడంట వసిలేను అని ఉంటుంది వాక్యంలో. తొడ గూడు కదిలిపోతే అయినా కానీ వదలట్లేదంట. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను వదలు. నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఆమేన్. తిండి తినకూడదు, నీళ్ళు తాగకూడదు. ఆమేన్. అంటే అసలు తినకుండా ఉండమని కదండి. అసలు తాగకుండా ఉంటే చచ్చిపోతాడు. ఎంత ఇప్పుడు పొదిగిచ్చిన కోడిని చూశారు ఎప్పుడన్నా? కొంచెం పొదిగించిన కోడిని చూసారా? 21 రోజులు సరిగా మేత మేదు, సరిగా నీళ్లు తాగదు. ఒకసారి మన వాళ్ళు ఏం చేస్తారు, తీసి గొడ్ల మీద తీసి దాన్ని బయట ఇసిరేసినాక ఎక్కడ వచ్చి మళ్ళా కూర్చుంటుంది. ఎందుకని 21 రోజులు పిల్లలు చేసిన దాకా అది ఎంత దీక్షతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీ విశ్వాసాన్ని పొదిగించండి అని పాల్ యాంగిచో అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, మీ విశ్వాసము వృద్ధి పొందాలంటే మీరు దాని మీదే మీ కాన్సన్ట్రేషన్, దాని కొరకే నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన. మనమేమనుకుంటామంటే పాస్టర్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టిండుగా, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టిండుగా, కోటానికి పోయేద్దాం. నువ్వు వచ్చేది 9ంటికి, 10:30కి అయిపోయింది, 1:30 కూర్చుంటావు. ఇంకా చాలు ఇంకెందుకు ప్రార్థన ఇంటికి పోయినాక అని చెప్పి ఇంటికి పోయి దిట్టంగా తిని నిద్రపోతావు. ఏది పొద్దున సాయంత్రం కూడా ఉపవాసం ఉన్నాగా, అది 2వది 3వది 3 ఒకసారి కలిపి దిట్టంగా తిని దేవునికి స్తోత్రం. తెల్లారి పొద్దున 5ంటికి లేచి ప్రార్థన చేయడానికి కూడా లేవు. రాత్రి చేసిన వాళ్ళు సరిపోయిందని
వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ప్రార్థనల ద్వారా ఏమాత్రము ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ ప్రార్థనకు జవాబు వచ్చిందాకా ఆ కోడిలాగా ఉండాలి. గొడ్ల మీద కూర్చొని గొడ్ల గోపు చూసినట్టు చూస్తుంటుందా? ఎట్టా ఏం చేస్తుంటుంది? ముక్కుతోటి గుడ్లు తిప్పుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని కూడా నువ్వు పొదిగించి దేవుని సన్నిధిలో బలంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆమేన్, నీ జీవితంలో అసాధ్యాలనుకున్నవన్నీ సాధ్యపరచబడతాయి. పట్టండి ఏందా బొట్టులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది నీకు? మగసిరి కలవాడై పోరాడాడు. ఆమేన్. దూతతో పోరాడి జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోషం మనకు కూడా ఉండాలి. ఎట్లా చెప్పండి? నువ్వు నిజంగా రోషము కలిగినటువంటి తండ్రి బిడ్డవైతే ఆమేన్, నువ్వు కూడా ఏం చేస్తావు? అతడు కన్నీరు విడిచి అతనిని బ్రతిమాలెను అన్నది వాక్యం. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అంట, వదిలేరా నేను వెళ్ళిపోతానంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఒక భక్తుడు పాట రాశాడు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే యాకోబు దేవుడు చివరిగా అంటున్నాడు, నువ్వు సామాన్యుడు కదరా బాబు, నువ్వు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నీ పేరు మార్చి ఈరోజు ఒక దేశానికే యాకోబు పేరే పెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు అనుకున్నారు? ఇజ్రాయేల్ దేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇజ్రాయేల్ వైపు చూస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? అది చిన్న దేశమైనా ఆమేన్, అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప పరికరాలు, గొప్ప గొప్ప వ్యవసాయ పద్ధతులు, అక్కడ పండేటువంటి పంటలు, దేవునికి స్తోత్రం, అవన్నీ కూడా చాలా విలువైనవంట. చాలా అనేక రకాలైన పద్ధతులు ఇజ్రాయేల్ను చూసి ప్రపంచ దేశాలన్నీ నేర్చుకుంటున్నాయి. అందుకే ఇశ్రాయేలులో కాలు పెట్టడం గొప్ప భాగ్యం. ఏమంటుందని? హోలీ ల్యాండ్. హోలీ ల్యాండ్ అంటారు, పరిశుద్ధ భూమి. దేవునికి స్తోత్రం. మనం ఈ హోలీ ల్యాండ్ లో అడుగు పెట్టినా అడుగు పెట్టకపోయినా ఆమేన్, అస్సలు హోలీ ల్యాండ్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది పైన ఉంది. దాంట్లో మనందరము అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఇప్పుడు చూడండి, హోషేయ గ్రంథం 12:4. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఎక్కడ? బేతేల్లో. బేతేల్ అంటే ఎక్కడ? బేతేల్ అంటే ఎక్కడ? బేతేలులో మనతో ఆయన మాట్లాడాడు. బేతేల్ అంటే ఇదే బేతేలు. దేవునికి స్తోత్రం. ఈ బేతేల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా అని
సైన్యములకు అధిపతి యెహోవాని ఆయన జ్ఞాపకార్థనామము. అని పేరు ఏం పేరు? సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగాలి. ముందు మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. మనం ఆయన వైపు తిరగలేదనుకో ఆయన కూడా మన వైపు తిరగడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ప్రార్థన, ఆమేన్, అది విడువని ప్రార్థన, వేడని పట్టుదలతో యాకోబు ప్రార్థన చేసింది. ఈరోజు మనకు పట్టుదల లేదు, వచ్చి చిక్కది ప్రార్థనలో నిలకడలేదు. రెండు, ప్రార్థనలో పట్టుదల లేదు. మనం వచ్చేదే 3 గంటల ప్రార్థన అయితే ఇక్కడ 2.5 గంటల ఆదివారం ఉపవాస ప్రార్థనలప్పుడు 3 గంటలు 4 గంటలు. ఈ 4 గంటల్లో ఈ 3 గంటల్లో ఎన్నిసార్లు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం. ప్రార్థనలో పట్టుదల లేదు, ఆమేన్, భక్తి జీవితంలో నిలకడలేదు, ఒక స్థిరత్వం లేదు. ఎట్లా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. ఆమేన్. కాబట్టి నువ్వు నీ దేవుని తట్టు తిరగాలి. 1 కనికరము, న్యాయమును అనుసరించుచు. కనికరం, దయ, లేకపోతే జాలి. వాక్యం అంటది ఆయన దయగల వారి ఎడల, దయగల వారిపై పించును, కఠినుల ఎడల వికటము చూపు. దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపు. ధర్మిష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమాయ భాగమై నీ పరిపూర్ణమైనది. యెహోవా. హల్లెలూయా. తల్లి గర్భమందు పోరాడినటువంటి యాకోబు, దేవునికి స్తోత్రం. ఆ పోరాటం జీవిత కాలం అంతా కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే భక్తి, అదే ప్రార్థన యాకోబు 12 మంది కుమారులకు రాలేదు. కానీ అదే భక్తి, అదే ప్రార్థన, అదే భక్తి జీవితం తిరిగి మనం యోసేపులో చూస్తాం. యాకోబు 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు కాబట్టి దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన, అదే నిరీక్షణ, అదే దేవుని యందు భయం, భక్తి యోసేపులో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చూసారా, ఒక వ్యక్తి పేరుతో దేవుడు అంటున్నాడు, నేను అలాంటి దేవుడను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మన జీవితంలో అన్వయించుకుంటూ రోషం కలిగిన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చెప్పండి? రోషం తెచ్చుకోవాలి. అర్థమైందా? ఇంత లావు టాబ్లెట్లు మిగటం కాదు. రోషం తెచ్చుకొని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే, ఆమేన్, దేవుడే అసాధ్యములను సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు
నమ్మిక ఉంచాలి, ఎడతెగక. ఇక్కడ ఏమంటాడు 12వ అధ్యాయంలో హోషేలో చివరి మాటలు, ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచు. ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థనకు దేవుడే జవాబిస్తాడు. యెహోవాకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన, ఆమేన్, పరలోకపు సింహాసనం కదిలించబడినటువంటి ప్రార్థన, అగ్నిగుండము దగ్గర 3 కుర్రోళ్ళు చేసిన ప్రార్థన, సింహాల బోనులో దానియేలు చేసిన ప్రార్థన, హల్లెలూయా, గొలియాతు ముందు దావీదు చేసినటువంటి ప్రార్థన, ఆమేన్, సూర్య చంద్రుల ముందు యెహోషువ చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చి పరలోకపు సింహాసనాన్ని ఆయన కదిలించి ఆయన సన్నిధిలో ప్రార్థించే బిడ్డలందరికీ దేవుడు జవాబిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాడికి ప్రార్థన ద్వారా దేవుని ద్వారా కార్యాలు పొందుకోవాలి, కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకూడదు. శారాలాగా దేవుడు బిడ్డనిస్తాడా, ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా మనకి ఎట్లా పోవట్లే, కానీ మా ఆయనకి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేస్తే ఆమె నుంచని పెడతారా పిల్లలు అని చెప్పేసి ఏం చేసింది, ఆయిల్ బాయిల్ అన్నీ వాళ్ళకి పోవటానికి కానుకరాలు ఆమె. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రత్యామ్నాయ మార్గాల కొరకు ఎదురు చూడటం కాదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో రోషంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలోనే ఒక గొప్ప కార్యం చేస్తాడు. రోషం తెచ్చుకొని ప్రార్థన చేయటం. ఆమేన్. పరిస్థితులు మార్చబడాలంటే, వ్యక్తుల జీవితాలు మార్చబడాలంటే, దరిద్రం నీ కొంపలో నుంచి బయటికి పోవాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఎడతెగక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చివరిగా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆదిమ సంఘాన్ని గురించి ఏమంటాడంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక చెప్పండి తెలిసి, ఎడతెగక. కొంతమంది ఎడతెగక తింటా ఉంటారు, కొంతమంది ఎడతెగక నిద్రపోతుంటారు. మొహం అంతా ఉబ్బి కళ్ళన్నీ లోపలికి పోయి ఏనుకళ్ళు ఉన్నట్టు ఉంటాయి. అర్థమైందా? ఎడతెగక ప్రార్థన చేయాలా, ఎడతెగక ఉపవాసం ఉండాలా, ఎడతెగక కన్నీరు గార్చాలా. అప్పుడు అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. ఎట్టంగా దీన్ని సీరియల్ చూసుకుంటా, టీవీలు చూసుకుంటా నిద్రపోతూ ఉంటే ఎంతకాలం వచ్చి నీ బతికింతే ఉంటుంది తప్ప మార్పు ఉండదు. భక్తుడు అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాకు తెలియచ్చు. చేద్దాం ఒక తీర్మానం. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. అందరూ కళ్ళు మూయాలి, దిక్కులు చూడకూడదు. కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తము కార్చినవాడు, అమూల్యమైన ఆయన రక్తము ద్వారా మనకు విమోచనమును అనుగ్రహించిన దేవుడు. అందరూ యాకోబు ప్రార్థన, ఎడతెగని ప్రార్థన,
Glory Jesus. Jesus. Thank you, Master. Thank you, Lord. Jesus. What a wonder you are. అందరూ అడగండి. యాకోబు వలె ఎడతెగని ప్రార్థన నేర్పయ్యాడు. Glory, hallelujah. Hallelujah. Jesus. Jesus' mighty name. Glory, hallelujah. Hallelujah. జ్యేష్ఠత్వపు హక్కు, పరలోకము తెరవబడి పరలోక రాజ్యములో మనము నివాసముండునట్లు అందరూ ప్రైజ్. Hallelujah. Hallelujah. స్తోత్రం. ఈ ఆనందము, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా యేసు రాజా. ఈ ఆనందం, ఈ అతిశయము, ఈ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా యేసు రాజా. రాజా సియోను రాజా, రాజా సియోను రాజా. ఈ ఆనందం, ఈ అతిశయము, ఈ గొప్పతనము నే పొందితిని నా యేసు రాజా. ఎన్నిక చేయలేదే నా వారు ఎవరైనా, పిలువలేదే ఏ ఘనుడైనా నన్ను, ఎన్నిక చేయలేదే నా వారే ఎవరైనా, పిలువలేదే ఏ ఘనుడైనా నన్ను, పిలచితివి నన్ను రాజా, నిలిపితివి నన్ను రాజా. పిలచితివి నన్ను రాజా, నిలిపితివి నన్ను రాజా. రాజా సియోను రాజా. ఈ ఆనందం, ఈ అతిశయం, నీ గొప్పతనములన్నీయు నీలోనే నే పొందితిని నా యేసు రాజా. వసుడనైతిని పాపములోనే ఆనాడు, శుద్ధుడనైతిని కడిగితివి నన్ను
నీ అతిశయం నీ గొప్పతనములన్నీయు నీలో పొందితిని నా యేసు రాజా. అల్పుడనైతిని జనుల దృష్టిలో ఆనాడు, ఘనుడనైతిని నీ వలనే రాజైనాడు. అల్పుడనైతిని జనుల దృష్టిలో ఆనాడు, ఘనుడనైతిని నీ వలనే రాజైనాడు. గొప్ప చేసితివి నా రాజా, ఘనపరచితివి నా రాజా. గొప్ప చేసితివి నా రాజా, ఘనపరచితివి నా రాజా. రాజా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మన మధ్యలో ఉండగా 10,000లో అతి సుందరుడు, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యముగా జరిగించేటువంటి దేవుడు మనతో ఉండగా ప్రభు సన్నిధిలో అందరం ఒక తీర్మానం చేసుకుంటూ యాకోబు ప్రార్థన, యాకోబు నీ సన్నిధిలో నడుచుకున్నటువంటి నడత ప్రభా మాకు దయచేయని చిన్న తీర్మానం, ప్రతి ఒక్కరూ ఒక చిన్న తీర్మానం చేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రైజ్ జీసస్, గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్. మామూలుగానే బాగానే రోజు బాగానే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో
మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచునుగాక. యేసు నామములో ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. కూర్చుందాం.